ఎవరైనా దురంధర్ 2 రిలీజ్ గురించి తెలుగు వర్షన్ గురించి ఈ రోజు వెళ్తారని అనుకుంటున్నారైతే మీ షోన్ అయితే క్యాన్సిల్ అయితే అయిపోయి ఉంటుంది. ఈ పాటికే మూవీ వచ్చేసి అయితే అఫీషియల్ గా మళ్ళీ పోస్ట్ పోన్ అయితే చేశారు తెలుగు వర్షన్. యాక్చువల్ గా రీజన్ సేమే. నిన్న మనకి ఎక్స్ట్రా ఫుటేజ్ తో సర్టిఫికెట్ అయితే ఇచ్చారు. ఇంకా నో ఇష్యూస్ ఉండవు, మూవీ యథావిధిగా రిలీజ్ అవుతుంది దురంధర్ 2 తెలుగు లాంగ్వేజ్ అని చెప్పి అందరు కూడా ఫిక్స్ అయితే అయిపోయారు. థియేటర్ కి కంటెంట్ కూడా వెళ్ళింది. బట్ మళ్ళీ ఏం చేశారు, ఇదంతా జరుగుతున్న ప్రాసెస్ లా ఏదైతే మనకి ఎక్స్ట్రా ఫుటేజ్ ఆ 5 మినిట్స్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో హిందీ వర్షన్ లో లేనిది, దానికి మళ్ళీ మేము రివ్యూ చేస్తాం, మళ్ళీ మా సెన్సర్ దగ్గర రండి అని చెప్పి ఆ సెన్సర్ వాళ్ళు పిలవడం అయితే జరిగింది. ఏవైతే హిందీలో వాళ్ళు సెన్సర్ చేసి తీసేస్తారో తెలుగులో వర్షన్ అలాగే మలయాళం అండ్ తమిళ్ మొత్తం ఈ లాంగ్వేజెస్ కూడా మళ్ళీ రివ్యూ చేసి మళ్ళీ తీసేస్తామని చెప్పి అయితే వాళ్ళైతే మళ్ళీ పిలవడం జరిగింది. సో వాళ్ళు వచ్చేసి 1 డే టైం అయితే అడిగారు. మళ్ళీ రేపైతే అంటే ఈ 21st కి అయితే రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. తెలుగు వర్షన్ అనేది అఫీషియల్ గా ఇంకా రిలీజ్ అయితే కాలేదు. మీకు షోస్ కనిపిస్తున్నా కూడా మీరు బుక్ చేసుకోకండి. అఫీషియల్ గా మీ వీడియో చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాకా బుక్ చేసుకోకండి. ఎందుకంటే క్లారిటీ లేదు రిలీజ్ మీద. వాళ్ళు మళ్ళీ సెన్సార్ లో మళ్ళీ ఎన్ని అప్లికేషన్ పెడతారో ఎన్ని తీసేయమంటారో కూడా తెలియదు కాబట్టి ఆ క్లారిటీ అనేది ఇంకా రావట్లేదు. బట్ 21st కి అయితే రిలీజ్ అని చెప్పి అయితే అంటున్నారు. ఇంకా ఆ రోజైనా రిలీజ్ చేస్తారా లేకుంటే అప్పుడు కూడా మళ్ళీ సెన్సార్ వాళ్ళు ఏదో అది తీసేయండి అంటారు అనేది క్లారిటీ అయితే తీసేయండి అంటారు అనేది వాళ్ళ ఇష్టం. ఇంకా నాకు ఇప్పటికీ అర్థం కాదు, సిబిఎస్ వాళ్ళు ఈ సెంట్రల్ ఈ సెన్సార్ వాళ్ళు మోడీ గారి రిఫరెన్స్ ఆ రేంజ్ లో పెట్టారు. మూవీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఏంటి ప్రాబ్లం, ఈ సెంట్రల్ గవర్నమెంట్ చేతులను ఉంటది కదా, దీన్ని ఎందుకు ఇన్ని అప్లికేషన్ పెడుతున్నారు? అసలు మూవీ విషయంలో ఏ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఇన్ని కట్స్ ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు? ఎట్లా చిన్న పిల్లలు చూడరు కదా, వైలెన్స్ ని ఎంకరేజ్ చేస్తుంది, మరి పెద్దలు చూస్తారు కదా ఆ మూవీ. ఇంకెందుకు ఇంకా మూవీనా ఇంకా ప్రతి ఒక్కటి సెన్సార్ అనేది అసలు ఏంటో, అసలు ప్రతిసారి కూడా ఈ ప్రతి మూవీకి కూడా ఈ మధ్య కాలంలో ఇది ఒక పెద్ద టార్చర్ అయిపోయింది మూవీ ఆడియన్స్, సినిమా ఆడియన్స్ కి అయితే. సెన్సార్ చివరి మినిట్లు ఇవ్వడం అనేది, కొన్ని మూవీస్ కి టైటిల్ చేంజ్ చేపిస్తున్నారు, కొన్ని మూవీస్ కి ఏ సర్టిఫికేట్ ఇచ్చి మీరు కూడా ఆ సీన్లు తీసేయండి ఈ సీన్లు తీసేయండి అంటాడు. ఏ సర్టిఫికేట్ ఇచ్చి ఇంకెందుకు మీరు తీయమంటారు నాకు అర్థం కాదు. ఆల్రెడీ ఇచ్చేసారు కదా మీరు ఆడల్స్ మూవీస్ కి అని. ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా వెళ్ళారు కదా, చిన్నపిల్లలు ఎవరు చూడరు కదా. మీకు వచ్చిన వాళ్ళ మీద రిలీజ్ చేసిన తర్వాత ఇది గైస్ తెలుగు వర్షన్ ఇష్యూస్. మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. బుకింగ్ అయితే ఎవరు చేసుకోకండి. హిందీలో చూడాలనుకుంటే చూడండి.